గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి. అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదు కానీ రూల్స్ పూర్తిగా మానేశారండి ఆయన. తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వ పర్మిషను, సుప్రీంకోర్టు పర్మిషను తీసుకుని ఒక సినిమాలో నటించారండి. మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ముఖ్యంగా కాపు యువత, బలిజ యువత వారికి సేవ చేయండి. ఈ సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి. అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వేయటం కష్టము. ఎన్టీ రామారావు గారు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి. ఒక సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకునే నటించారు. ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మన కుటుంబంలో 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవడు ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేది మమ్మల్ని. మేమే అడ్డుపడం, మీ అనాథనం, నాకంటూ ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. దయచేసి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ విషయంలోనూ, బీసీ రిజర్వేషన్లోనూ మీ అడుగులు స్పీడ్గా పడాలని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి వారికి ఆశలు నిరాశ కాకుండా చేయమని ఆ రోజు పిఠాపురం ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను. ఓటమి చెందానండి. ఓటమి చెందితే పేరు మార్చుకుంటా అన్నాను. పేరు మార్పుకి దరఖాస్తు చేశాను. ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి. గెజెట్లో ప్రింట్ చేసిందండి. ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ ఇస్తున్నాను. కాపీ